ప్రైజ్ లార్డ్. దేవునికి దూరమైన జీవితము ముగిసిపోయింది అంతే అనుకుంటున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ జీవితంలో ఒక నూతన ఆరంభం ఉంది. దానికి ఆధారం మనం చూడబోతున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే, మరి కుమ్మరివాని ఇంటికి ఇర్మియా వెళ్ళి చూసినప్పుడు కుమ్మరివాని చేతుల నుండి కుండ విడిపోయింది. ఆ కుండ విడిపోయిన వెంటనే ఆ కుండని విడిపోయిన ఆ మట్టిని తీసి మరలా ఒక యుక్తమైన పాత్రగా చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యుక్తమైన పాత్రగా. ఒకవేళ జీవితం ఇప్పటి వరకు దేనికి పనికిరానిదిగా విడిపోయిందేమో, పనికిరాని దానిగా మారిపోయిందేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మరలా నేను కట్టగలను, నీ జీవితాన్ని మరలా నిర్మించగలను. ఇదిగో ఆధారాలు. ఇదిగో వారు కూడా, మరి బైబిల్ గ్రంథంలో ఉన్న వీరు కూడా మా జీవితం అయిపోయింది అనుకున్నారు. మరి వారిలో మొదటి వారుగా మనం గమనించినప్పుడు, మరి ఆది కాండము 21వ అధ్యాయం 14వ వచనంలో హాగర్ అనుకున్నది, తన పిల్లవాడిని అరణ్యములో చూసి, అరణ్యములో వీళ్ళు నీళ్లు లేకుండా అల్లాడుతున్నారు, మరి నీళ్లు దొరికితే బతికిపోతారు, కానీ నీళ్లు లేవు అరణ్యములో. కానీ ఒక తీర్మానం అనుకున్నది, ముగింపులోకి వచ్చింది. ఏంటంటే, ఈ పిల్లవాని మరణాన్ని నేను చూడలేను అనుకున్నది. ఇక నా జీవితం అయిపోయింది, మా జీవితం అయిపోయింది అనుకున్నది. కానీ దేవుడు అప్పుడే ఒక స్వరాన్ని వినిపించాడు. నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. నువ్వు ఏ పిల్లవాడైతే చనిపోతాడని అనుకుంటున్నావో ఆ పిల్లవాడిని గొప్ప జనముగా చేస్తానన్నాడు. అవును ప్రియమైన కుమారుడా, కుమార్తె, నీ జీవితాన్ని ఆయన ఒక గొప్ప జనముగా, అనేకులు దీవెనకరంగా మార్చబోతున్నాడు. అయితే నమ్ము ఈ మాటని. హాగరు జీవితంలో నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో కూడా నెరవేర్చుతాడు. మరి రూతు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో గమనించగలిగితే, మరి రూతు అంటుంది, ఏమంటుంది తెలుసా? తన అత్తతో అంటుంది, నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉంటాను, నువ్వు ఏ దేవుని ఆరాధన చేస్తావో ఆ దేవుని ఆరాధిస్తాను, నువ్వు ఎక్కడైతే చనిపోతావో అక్కడి చనిపోతాను అనుకున్నది. ఎందుకంటే వాళ్ళ జీవితం మరలా చిగురించడానికి అవకాశమే లేదు. అన్ని హోప్స్ కోల్పోయారు. కానీ తీర్మానంలో గట్టిగా ఉంది ఏంటంటే, నేను మా అత్తతో పాటు కలిసి చనిపోతానన్నట్టుగా చెప్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు తమ జీవితంలో ఏం చేసేది తెలుసా? మరి బోయోజు యొక్క కనుదృష్టిలో కనికరాన్ని పుట్టించాడు. వివాహమైంది. వివాహమైన తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదిగో ఇలాంటి మాట పలుకుతున్నారు. రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనములో, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేల్ వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాని పోలిన దానిగాను వర్ధిల్ల చేయునుగాక అని అన్నారు. అలాగే ఆశీర్వదించారు. ఆమె అలాగే యేసుక్రీస్తు యొక్క వంశవరిలో చేర్చబడింది. అలాగే దీవెన పొందుకున్నది. ప్రియమైన కుమారుడా, కుమార్తె, నీవు కూడా నమ్ము. నిశ్చయముగా నీ జీవితాన్ని ఆయన చిగురింప చేస్తాడు.